ఈ వీడియో అయితే ఎవ్వరిని ఉద్దేశపూర్వకంగా గానీ, ఎవ్వరిని కించపరచడానికి గానీ, ఎవ్వరిని విమర్శించడానికి గానీ, ఏ ప్రభుత్వాన్ని గురించి గానీ, ఏ రాజకీయాల గురించి గానీ నేను ఈ వీడియోలో మాట్లాడట్లేదు. కేవలం నిరుపేద కుటుంబాలను నాలాంటి నిరుపేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకొనైతే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. మన ప్రభుత్వానికి మన కష్టాలను తెలియజేయడానికైతే ఈ చిన్ని వీడియోనైతే నేను నా వంతు ప్రయత్నంగా ప్రారంభించాను. ఇదే కనుక ఉన్నట్టే మీ జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనుక ఉంటే ఖచ్చితంగా వీడియోని ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ప్రభుత్వానికి మన బాధని తెలపడానికి నేనైతే ఈ యొక్క చిన్ని వీడియో ద్వారా మన ప్రభుత్వానికి ఒక చిన్న రిక్వెస్ట్ అంటే చిన్న విన్నపాన్నైతే విన్నపించుకుంటున్నాను. ఒక తల్లిగా, నిరుపేద తల్లిగా నా బాధ ప్రభుత్వానికి తెలియజేయాలనైతే నా వంతు ప్రయత్నంగా నేను ఈ వీడియోని ప్రారంభించానండి. పిల్లలు ఆకలంటున్నారు, త్వరగా వంటైనా చేస్తా. అయ్యో, బియ్యం చూస్తే కొన్ని ఉన్నాయి. పిల్లలేమో ఆకలంటున్నారు. ఇప్పుడు ఈ కొద్దిపాటి బియ్యం నేను ఎవరికని పెట్టాలి? ఆయన ఒళ్ళంతా హూనం చేసుకునేలా పొద్దంతా ఎండలో పనిచేసి వస్తాడు. ఇప్పుడు ఈ కొద్దిపాటి బియ్యం నేను ఎవరికి పెట్టాలి? ఈ రోజు కంటే ఎలాగో వీటితో మెల్లగా గడిపేస్తాను. కానీ రేపటి పరిస్థితి ఏంటి? బియ్యం రావడానికేమో ఇంకా 10 రోజులు పడుతుంది. తినవాళ్ళంటే ఈ టిఫిన్ అని ఆ టిఫిన్ అని ఏదో ఒకటి చేసుకుంటారు కాబట్టి ఈ రేషన్ బియ్యం ఇచ్చే 6 కిలోలైనా సరిపోతాయి. కానీ మాలాంటి వాళ్ళకి 3 పూటల ప్రధానం అన్నమే కాబట్టి ప్రొద్దున అన్నమే, రాత్రి అన్నమే, మధ్యాహ్నము అన్నమే. ఇలా తింటే మాకు ఈ 6 కిలోలు ఎలా సరిపోతాయి? పిల్లల చాకలంటే నేను ఎక్కడి నుండి పెట్టాలి? ఏం పెట్టాలి? ఏంటి బాధ? ఏమైంది నాన్న? ఏమైంది? ఏమైంది? ఏం కావాలి? ఏం కావాలి? ఆమె పెట్టాలా? ఆకలిస్తుందా? సరే బంగారు తండ్రి, పెడతాను. సరేనా? ఓకేనా? సరే, నువ్వు ఆడుకో, నేను పెడతాను. పిల్లాడేమో ఆకలి అంటున్నాడు. చూస్తే నేను బియ్యం కొన్ని ఉన్నాయి. పిల్లోడి కూడా సరిపోయేలా లేవే. ఇప్పుడు ఏం చేయాలి? పోనీ పర్సులో ఏమైనా పైసలు ఉన్నాయేమో చూద్దాం. చూసి నేను బియ్యం అన్న కొనుక్కొత్తా పిల్లల మందం. ఇందులో అన్న పిల్లలకు కడుపు నిండడానికి ఏమన్నా వచ్చేలా ఉన్నాయో లేవో. అయ్యో, 50, 60, 65, 66, 67, 68. కనీసం 100 రూపాయలు కూడా లేవే. ఇప్పుడు ఈ పైసలు నేను గ్యాస్ కోసం పక్కకు దాచిపెట్టాలనా, లేకపోతే పిల్లాడికి పాలు కొనాలనా, ఈరోజు కూరగాయలు కొనాలనా, వాళ్ళ కడుపు నింపడానికి బియ్యం తీసుకురావాలనా? ఏం చేయాలో నాకు తెలుస్తలేదే. అయ్యో భగవంతుడా, ప్రభుత్వం 6 కిలోల బియ్యం ఇస్తుంది కానీ 6 కిలోల బియ్యం నాకు ఎక్కడికి చాలతలేవు.
ఏం చేయాలి నేను? పొద్దంతా ఆయన పోయి ఎండలా. పెట్టుదామన్నా బుక్కడు బియ్యం కూడా లేకపాయే. ఇప్పుడు ఎట్లా పెట్టాలి? ఏంది దేవుడా ఈ పరిస్థితి! బియ్యం వచ్చిన రోజు ఉన్న సంతోషం కనీసం 15 రోజులు కూడా ఉంటలేకపాయే. కథ మాత్రం కాదండి. మా నిజ జీవితాల్లో జరుగుతున్న సంఘటనలు. ఇది కేవలం నా ఒక్కదాని మాటే కాదండి. ప్రతి నిరుపేద కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యనైతే ఇదే. ఏంటి అంటే మన ప్రభుత్వము మనకు ఒక్క మనిషికి 6 కిలోల బియ్యం నెల వరకైతే ఇస్తుందండి. అంటే 3 పూటల ప్రధానంగా అన్నమే ప్రొద్దున అన్నమే, మధ్యాహ్నము అన్నమే, రాత్రి అన్నమే. ప్రధానంగా 3 పూటలు అన్నమే తినే వాళ్ళకి ఈ 6 కిలోల బియ్యం మాకైతే సరిపోవట్లేదండి. మీ కుటుంబంలో మరి మీకు సరిపోతున్నాయా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే నేను మన ప్రభుత్వానికైతే ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. మీరు ఇస్తున్న 6 కిలోల బియ్యానికి మేమైతే ఖచ్చితంగా కృతజ్ఞులమే అండి. కానీ దయచేసి మాలాంటి నిరుపేద కుటుంబాలు టిఫిన్‌లని, పండ్లని, పాలని ఇట్లాంటివి కొనే పరిస్థితులైతే మాకు అంత స్తోమత అయితే లేదండి. అలాగే నా ఒక్కదానికే కాదండి, నాలాంటి నిరుపేద కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొనైతే నేను ఆలోచించి మాట్లాడుతున్నాను. ఏంటి అంటే మాలాంటి వాళ్ళకు మాలాంటి నిరుపేద కుటుంబాలకు బయట టిఫిన్స్ అని, అవ్వని, ఇవ్వని ఇంట్లో చేసుకోవడానికైతే లేదండి. కనీసం మా మీద కొంచెమైనా దయ చూపించి ప్రొద్దున, మధ్యాహ్నం, రాత్రి ప్రధానంగా 3 పూటలు అన్నమే తినే మాలాంటి నిరుపేద కుటుంబాలకి ఒక రోజుకి ఒక మనిషి సుమారుగా దగ్గరగా 500-600 ముడి బియ్యం అయితే అవసరమవుతాయండి. అంటే ఒక నెలకొచ్చేసి మనకు 15-18 కిలోల బియ్యం అయితే ఒక్క పెద్ద మనిషికైతే అవసరమైతాయి. అంటే ఇవి కొంచెం అటు ఇటుగా మారొచ్చు. ఏంటి వాళ్ళ పనిని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, ఇంట్లో పిల్లలుండే దాన్ని బట్టి గూడా కొంచెం అటు ఇటుగా మారుతాయండి. కాబట్టి నేను మన ప్రభుత్వానికైతే ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. నా ఒక్కదానిదే కాదండి, నాలా నిరుపేద కుటుంబంలో ఉన్న ప్రతి తల్లి మాట, తల్లి ఆవేదన, వాళ్ళ గొంతుల్లో ఉన్న దుఃఖాన్నైతే నేను ఈ వీడియో ద్వారా మన ప్రభుత్వానికి చేరేలాగా అయితే ఈ వీడియో చిన్నగా చేశానండి. దయచేసి ఇంకా వాటి పరిమితిని పెంచడానికైతే మీకు వీలున్నంత తొందరలో పెంచడానికైతే చూడండి అని మేము మనవి చేసుకుంటున్నాము. ఎందుకు అంటే మాలాంటి నిరుపేద కుటుంబాల్లో ఎవ్వరు కూడా టిఫిన్‌లని, పాలు, పండ్లు అనైతే కొనుక్కోవడానికి మాకైతే అంత స్తోమతలు లేవండి. కనీసం 3 పూటల మాకు 4 ముద్దలు నోట్లోకి పోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 6 కిలోల బియ్యం అయితే సరిపోవట్లేదు. కాబట్టి నేను ప్రభుత్వానికైతే ఒక విన్నపం చేసుకుంటున్నానండి. ఏంటి అంటే ఈ 6 కిలోల బియ్యాన్ని కనీసం ఒక 12 కిలోలకైనా పెంచండి. కనీసం లాస్ట్ ఒక 10 కిలోల వరకైనా పెంచితే మాకు నెల వరకు సర్దుకోవడానికి మెల్లగా మేమైతే ప్రయత్నిస్తామండి. అంతేకాని ఈ 6 కిలోల బియ్యమే ఇస్తే మాకు కనీసం నెలలో 15-18 రోజుల వరకు మాత్రమే వస్తున్నాయండి. మరి ఈ వీడియో చూస్తున్న అన్నలు గానియండి, అక్కలు గానియండి, అన్నలు, అక్కలు మరి మీ ఇంట్లో ఎంత వరకొస్తున్నాయో గూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ ఈ వీడియో నేనైతే మన ప్రభుత్వానికి చేరాలని మనలాంటి నిరుపేద కుటుంబాలందరిని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వానికి నా వంతుగా నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. మన ప్రభుత్వానికైతే చేరాలని నా వంతుగా మన బాధ చేరాలనే ఒక చిన్న అడుగుతో అయితే నా అడుగును మొదలుపెట్టానండి. నా వంతుగా నేను నా మొదటి అడుగు వేశాను. ఎంత పెద్ద విజయమైనా గూడా మొదలయ్యేది ఒక చిన్న అడుగుతోనే కాబట్టి నా వంతుగా నేనైతే నా మొదటి అడుగు వేశాను. ఇక మీరు మీ అడుగు వేయండి. ఈ వీడియో అయితే నేను మనలాంటి నిరుపేద కుటుంబాలందరిని దృష్టిలో పెట్టుకొని చేసిన వీడియో అండి. ఏంటి అంటే మనకు ప్రభుత్వం ఇస్తున్న 6 కిలోల బియ్యాన్ని ఎంతో కొంత వాళ్ళకు వీలైనంత వరకు కనీసం ఒక 10 కిలోలు లేదా 12 కిలోల వరకైనా
పెంచమని ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటూ అయితే నేను ఈ వీడియో చేశాను. ఎందుకు అంటే మనకు ఇచ్చే 6 కిలోల బియ్యం మీకు సరిపోతున్నాయో లేదో మీరైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మాకైతే ఈ 6 కిలోల బియ్యం సరిపోవట్లేదండి. ఇలాగే నా గురించే కదండీ! దాదాపుగా నిరుపేద కుటుంబాల్లో 3 పూటల ప్రధానంగా అన్నమే తినే ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇట్లయితే సరిపోవు. లేదు బయట ఏదో టిఫిన్స్ చేస్తాము ఇట్లా అనుకునే వాళ్ళకి సరిపోవచ్చేమో గానీ, ప్రధానంగా 3 పూటలు అన్నమే తినే మాలాంటి నిరుపేద కుటుంబాలకు మాత్రం ఇవి ఎట్టి పరిస్థితిలోనూ సరిపోవండి. అందుకే దయచేసి మీకు వీలైనంత వరకు బియ్యాన్ని ఇచ్చే పరిమితిని పెంచండి అనైతే నేను ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గూడా మీ పరిస్థితి కనుక ఇదే అయ్యేదుంటే, మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయాన్నయితే తెలపండి. అలాగే మీరు గౌరవంగా మీ అభిప్రాయాన్ని తెలపండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యో! మేము చెప్తే ఇట్లా ఉంటదేమో అని మొహమాట పడకండి. ఎందుకంటే మన బాధ మనం చెప్తేనే మన ప్రభుత్వాలకు చేరుతుందండి. ఇదైతే నేను నా తరపు నుంచి నేనైతే నా మొదటి అడుగు వేశానండి. ఎంత పెద్ద విజయమైనా మొదలయ్యేది ఒక మొదటి అడుగుతోనే కాబట్టి నా వంతుగా నేను ఆ విజయాన్ని చేరుకోవడానికి మొదటి అడుగు వేశాను. ఇక మిగతా అడుగులైతే మీరే వేయాలి. మన గలం మన ప్రభుత్వానికి చేరేలా అయితే చేరవేద్దాము. ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరేలా అయితే చూడండి. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 10 మందికైనా షేర్ చేయండి. బాధ అనేది ప్రభుత్వాన్ని చేరుకునేంత వరకు అయితే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నేను ఈ వీడియో ఎవరిని విమర్శించడానికి గానీ, ఎవరిని తప్పు పట్టడానికి గానీ, ఏ రాజకీయాలకు సంబంధించి గానీ, ఇట్లాంటి వేటి గురించి కూడా నేను ఈ వీడియో అయితే చేయట్లేదండి. కేవలం నా పరిస్థితి ఎలా ఉందో, అలాగే ఇంకా కొంతమంది నిరుపేద కుటుంబాలు ఇంకా నాకంటే ఇంకా దీన పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరిని కూడా దృష్టిలో ఉంచుకొనైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మన ప్రభుత్వానికి చిన్న విన్నపం తెలపడానికైతే నేను ఈ వీడియో మొదలుపెట్టాను. దయచేసి ఈ వీడియోని ప్రభుత్వానికి చేరే వరకు అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నిజమనిపిస్తే మీ కుటుంబంలో కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటుంటే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మన ప్రభుత్వానికి వీలైనంత తొందరగా అయితే మన కష్టాన్ని తెలపడానికైతే సహాయపడుతుందండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఇంకో నలుగురికైతే షేర్ చేయండి.